భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో నెల్లూరులో 6, 7, 8 డివిజన్లు అంటే సోనస్పేట ఏరియాలో 6, 7, 8, 3 డివిజన్లు కవర్ అవుతాయి. ఆ ఏరియాలో డోర్ టు డోర్ తిరగటం మొదలుపెట్టాము. అయితే ఇప్పుడు ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. ఏ షాప్స్ పోయినా ఎక్కడ పోయినా నిజంగా వాళ్ళ యొక్క స్పందన అనూహ్యం. అంటే ఆడ వంగానే వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ నెల్లూరు డెవలప్మెంటు 2014 నుంచి 19 మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. అంతకుముందు ఎవరు సరిగా చేయలేదు, తర్వాత చేయలేదు. ఇంత డెవలప్మెంటు ఎప్పుడు జరగలేదంటే నిజంగా నా ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళే అంటున్నారు, ఈ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సివరేజ్, డ్రింకింగ్ వాటరు, ఆ విధంగా పార్కులు, నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా టెంపుల్స్కి సంబంధించినవి. అది ఏ కమ్యూనిటీ అయినా, ఏ రిలీజియన్ అయినా, క్రిస్టియన్స్కి చేసాం, హిందూస్కి చేసాం, ముస్లిమ్స్ చేసాం. తన మన భేదం అంటూ లేకుండా అందరికీ చేసాం. దాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు గుర్తు చేస్తుంటే నా ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో కొందరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు కూరగాయలు దాదాపు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు, చిరు వ్యాపారస్తులు. అయితే అక్కడ 2-3 చెప్పింది ఏంటంటే నిజంగా నాకు బాధేసింది. సార్ నెలకు ఒకసారి వస్తారు, 150 రూపాయలు ఇవ్వాలి, 200 ఇవ్వాలి, దండుకోపోతారు అని. ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి. అధికారులకు చెప్తున్నాను, అధికారులకి పాలకులకి. అది ఎప్పుడో ఉండింది దౌర్జన్యం అవి. ఈరోజు అది లేదు. ఈరోజు టీవీలు వచ్చినాయి, మీడియాస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు. పాలకులు అధికారులకు చెప్తున్నాను, మీరు అటువంటి వాళ్ళని ఎవరు ఉన్నారో అని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. అది మీ బాధ్యత. ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు శిక్షించాలి, ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కోరుకునేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి. వ్యాపారాలు చేసుకోవాలంటే ఏ వ్యాపారస్తుడైనా, ఏ ఇండస్ట్రీలైనా కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. కానీ ఈరోజు అరాచక పాలన ఉంది. అరాచక పాలన ఎవరు కోరుకోరండి. అరాచక పాలన ఉంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు, వ్యాపారస్తులు రావు. నేను అనేక దేశ విదేశాలు తిరిగాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతుండేది ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందా లేదా, అలా ఉంటేనే వస్తామని. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం లేదు, అరాచక పాలన. అందుకనే ఏ ఇండస్ట్రీస్ రావటంలా. ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇండస్ట్రీస్ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేదంటే రావు. ఉదాహరణ కియా మోటార్స్ ఒక్క మోటార్స్ అనంతపురంలో వస్తే దాదాపు 10,000 మంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చిన్న చదువుకున్న 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నారు. అనేక మంది మహిళలు చేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాతావరణం, ఎలాంటి వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం కావాలా. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాండర్డ్ లేకుంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 1, 2 కాదు, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎలా చేరుస్తారంటే ఆడ మంచి టీచర్లు ఉండారు లేదా, చదువు బాగా చెప్తున్నారు లేదని దాంతో చేరుస్తారు. ఈరోజు 6 లక్షల మంది పిల్లలు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారంటే ఒక స్టాండర్డ్ ఉంది, రిజల్ట్స్ ఉంది, ఫలితాలు వస్తున్నాయి. ఎంతోమంది దేశ విదేశాల్లో జాయిన్ అయ్యారు, ఎంతోమంది వ్యాపారస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ సోనస్పేటలో నేను ఇప్పుడు తిరిగితే 6 మంది సార్ మీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో నేనే చదివాను, మీరే చదువు చెప్పారన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అక్కడ మెడికల్ షాప్ ఓనరు నేను నారాయణలో చదివాను అన్నాడు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. వాళ్ళ పిల్లలతో ఎందుకు చేస్తారండి? బాగుంటేనే చేస్తారు, లాంటి లేదు. కానీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు కొందరు నా కోసం చేస్తున్నారు. ఈ భారతదేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప
ఎవరైనా ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ అతను ఏ పార్టీకైనా చేసుకోవచ్చు, చేయకూడదని లేదు. నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు ఎవరైతే నా మీద అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు వాలంటరీగా. 2019లో నేనే వద్దన్నా, వాళ్ళు చేస్తాను వద్దన్నా, ఇప్పుడు వాళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు. ఎవరు బలవంతం మీద కాదు, ఎవరైతే అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు. చేయటంలో తప్పు లేదు, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ